సమయాల్లో ప్రభుకు తిరుగుబాటు చేసినటువంటి సమయాలు. ఒకసారి కనుక వీటన్నిటిని మనం బేరీజు వేసుకుని మన హృదయాలు సరిచేయబడి నూతనమైన జీవితంతో ప్రభు యొక్క సన్నిధిలోనికి ప్రవేశించగలిగితే, నూతన సంవత్సరంలోనికి ప్రవేశించగలిగితే మనం ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని కలిగి ఉంటాం. ఒకవేళ కనుక యథా సంవత్సరం ప్రకారంగా మరి ఏమాత్రం పరిశీలన లేకుండా, ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా గత సంవత్సరం తాలూకా జీవితాన్ని మనం కొనసాగిస్తే దానికి తగినటువంటి మూల్యం అనేది ఖచ్చితంగా చెల్లించాల్సి వస్తుంది. లూకా సువార్త 13వ అధ్యాయంలో చాలా చాలా తెలిసినటువంటి ఉపమానం ఇది. ద్రాక్ష తోటలో నాటబడినటువంటి అంజూరపు చెట్టు. ఈ ఉపమానంలో 4 విషయాలు మనకు కనబడతాయి. మొదటిగా ఏం కనబడుతుందంటే దేవుని యొక్క దయ. మన దేవుడు ఎంత దయగలవాడో ఈ ఉపమానం ద్వారా మనం నేర్చుకోవచ్చు. దేవుని దయ ఎంత గొప్పది అని అంటే, ఒక మానవుని రక్షించడానికి పరలోకం నుండి భూమి మీదకి వచ్చినంత గొప్పది ఆయన దయ గురించి మనం బైబిల్ అంతట్లో మనం ఏం చూస్తామంటే, నీ కృప ఆకాశమును అంటుచున్నది అంటాడు. అంటే దేవుని యొక్క దయ అంతకన్నా గొప్పది. కాబట్టి దేవుని దయ ఎంత గొప్పదంటే, ఈ యొక్క ద్రాక్ష తోటలోనికి ఒక అంజూరపు చెట్టు రావటం. ద్రాక్ష తోట మనకు తెలుసు, ఇది ఇశ్రాయేలీని సూచిస్తూ ఉంది. కీర్తనల గ్రంథం 80వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే, నీ ఐగుప్తులో నుంచి ఒక ద్రాక్షవల్లిని తీసుకొచ్చావు అని రాయబడింది. ఈ ద్రాక్షవల్లి ఇశ్రాయేలీని సూచిస్తూ ఉంది. అయితే ఇలాంటి ద్రాక్ష తోటలోనికి ఎవరు వచ్చారంట? అంజూరపు చెట్టు వచ్చింది. వాస్తవానికి ఏ వ్యవసాయకుడైనా కూడా తన వ్యవసాయాన్ని మెరుగుపరుచుకోవడానికి ఏం చేస్తాడంటే, తన పంటను లేదా తన తోటను విస్తరింపజేస్తాడు. ఇంకా అనేక రకాల చెట్లు అక్కడ నాటవచ్చు, ఇంకా ద్రాక్ష తోటను విస్తరింప చేయవచ్చు. కానీ ఈ తోట యజమాని చాలా దయగలవాడు. ఎందుకంటే ఆ స్థలంలో, అంటే అంజూరపు చెట్టు ఆ యొక్క ఖాళీగా ఉన్నటువంటి స్థలంలో అంజూరపు చెట్టు నాటినాడు. ఇదేం చూపిస్తుందంటే, దేవుని యొక్క అపరిమిత దయను బట్టి అన్యులము రక్షణకు యోగ్యులము కాము. ఒక మాటలో చెప్పాలంటే వాగ్దాన నిబంధన లేవు, దేవునిని వెతికిన వారం కాము. అయినను కూడా దేవుడు ఏం చేశాడంటే, మనల్ని రక్షించుకొని తన మందిరంలోనికి చేర్చాడు. ఇదే దేవుని దయ. కాబట్టి మనం దేవుని దయ మనం రక్షణలో చూస్తాం. ఈ దినాన నీవు నేను రక్షింపబడ్డామంటే బైబిల్లో చెప్పబడుతుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో, మీరు కృపచేతనే రక్షింపబడ్డారు. కృప లేకపోతే రక్షణ లేదు, పాపక్షమాపణ లేదు, దేవుని సన్నిధి లేదు. వాస్తవానికి ఈ యజమానుడు చాలా దయగలవాడు. కాబట్టి ఏం చేశాడంటే, ఈ ద్రాక్ష తోటలోనికి ఈ యొక్క అంజూరపు చెట్టును తీసుకొచ్చాడు. తర్వాత ఈ ఉపమానంలో మరొక సత్యం బయటపడతా ఉంది. అదేంటిదంటే, ఇది దేవుని దయ కాదు, దేవుడు ఒక ఉద్దేశంతో ఆ తోటలోనికి ఆ అంజూరపు చెట్టును తీసుకొచ్చాడు. అంటే ఏం చెప్పబడుతుంది? మొదట దేవుడు దయగలవాడు, ఈ యజమానుడు దయగలవాడు అని చూసాము. రెండవదిగా యజమానుడికి ఒక ఉద్దేశం ఉంది. అదేంటంటే, ఈ ద్రాక్ష తోటలో ఈ అంజూరపు చెట్టు నాటడం వెనక యజమానుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దాని ఫలముల వలన తృప్తి చెందాలి. ఎందుకంటే మనము ఈ యొక్క అంజూరపు చెట్టుని గురించి ధ్యానం చేస్తే, అనేక పండ్లలో అంజూరపు పండ్లు చాలా విశిష్టమైనవి. ఎందుకంటే ఇవి ఆరోగ్యకరమైనవి, మాధుర్యకరమైనవి, ఇంకా బాగా చెప్పాలంటే ఇవి ఆశీర్వాదానికి సూచనగా ఉన్నాయి. కాబట్టి ఈ అంజూరపు పళ్ళు ద్వారా ఏం చేయాలనుకుంటే, తాను తృప్తి పొందాలనుకున్నాడు. అంటే యజమాని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ అంజూరపు చెట్టు ఫలించాలనేది యజమాని యొక్క ఉద్దేశం. దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు అని అంటే, మన మందిరానికి ఖాళీ చేతులతో వచ్చి ఖాళీ చేతులతో వెళ్ళిపోవడానికి కాదు. గమనించండి, అలా వచ్చి అలా వెళ్ళిపోవడానికి కాదు. దేవుడు మన విషయంలో ఒక ఉద్దేశం ఉంది. అదేంటంటే యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం చాలా ఫెమిలియర్ వర్డ్, ఫెమిలియర్, చాలా తెలిసినటువంటి మాట. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును. మనం రక్షించడానికి దేవుని ఉద్దేశం ఏంటి చెప్పండి? మనం ఫలించాలి. అందుకే ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తాం, దేవుడు ఆదామును అవ్వను సృజించినప్పుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోనండి. అంటే ఫస్ట్ ఏం చేయాలా? ఫలించాలి.
తర్వాత అభివృద్ధి పొందాలి, తర్వాత విస్తరించాలి, తర్వాత భూమిని నిందించాలి, తర్వాత దానిని లోపరుచుకో. అంటే మనం ఫలించకపోతే అధికారులు మావలేదు, గుర్తుపెట్టుకోవాలి. అంటే రేపటి దినాన ప్రభు సన్నిధిలో ఏలేవారంగా ఉండాలంటే, ఏలికలం అవ్వాలంటే ఊరికి ఏలికలం అయిపోతామా? కానీ కాదు. దానికి మొదటి ప్రాసెస్ ఏంటి అని అంటే మొట్టమొదటి ఫలించాలి. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఫలించాలని ప్రభు కోరుతున్నాడు. అందుకంటాడు మీరు బహుగా ఫలించడం వలన ఏమవుతుందంట, నా తండ్రి మహిమపరచబడతాడు. ఫలించాలా, మరి ఎక్కువగా ఫలించాలా, బహుగా ఫలించాలి. కానీ ఈ తోటలో నాటబడినటువంటి ఈ అంజూరపు చెట్టు ఎలాంటిదంటే 3 సంవత్సరాల నుంచి ఆ చెట్టులో ఏం కనబడతలేదు, ఫలములు కనబడటం లేదు. అంటే అంజూరపు చెట్టు నాటబడ్డ తర్వాత అది చాలా శీఘ్రంగా ఫలములు ఇచ్చేదిగా ఉంది. కానీ ఈ చెట్టు అయితే, ఈ చెట్టు విషయంలో దేవుడు చాలా దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఎందుకంటే ఇది నరికి వేయబడాలి. ఒకవేళ ద్రాక్ష తోటను విస్తరింపజేస్తే దాని ఫలముల ద్వారా తాను మంచి లాభం సంపాదించుకోవచ్చు. కానీ యజమానుడి ఉద్దేశం ఏంటంటే అది ఫలించాలని కోరి ఆ స్థలంలో ఇంకా నిలిచించినాడు. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే మనం రక్షింపబడ్డాం. ఎన్ని సంవత్సరాలు అయింది అది మనకు తెలుసు. నేను రక్షింపబడి ఈ 2006 26 వస్తే కంప్లీట్గా 20 years నేను రక్షింపబడి 20 ఏళ్ళు అవుతుంది. మీరు రక్షింపబడి ఎంతకాలమో మీకు తెలుసు. మనం రక్షింపబడ్డ తర్వాత మన జీవితం ఆత్మీయమైన వయసు పెరుగుతున్నటువంటి కొలది ప్రభు ఏం కోరుతున్నాడు అని అంటే మనం ఏం చేయాలంటే ఫలించాలా. ఎలా ఫలించాలా? ఫలించాలా, మరి ఫలించాలా, మనం చూస్తాం మరి ఎక్కువగా ఫలించాలా, బహుగా ఫలించాలా. కానీ ఈ చోటలో మనం ఏం చూస్తామంటే ఏ విధమైన ఫలములు కనబడటం లేదు. అంటే దీనిలో యజమానుని తృప్తిపరచడానికి ఏ విధమైన ఫలం లేదు. ఇది మనం చూస్తే ప్రభు మనం ఎలా ఫలించాలనుకుంటున్నాడు అని అంటే నేను 7 విషయాలు చెప్తాను చూడండి. అయితే మనకు తెలుసు ఎలాంటి ఫలాలు ఫలించాలా, మంచి ఫలం ఫలించాలా, మారు మనసు తగిన ఫలం, పరిశుద్ధతకు తగిన ఫలం, నీతి ఫలం, వెలుగు ఫలం, ఆత్మ ఫలం, ఇవన్నీ రకరకాల ఫలాలు మనం సేవా ఫలం, తర్వాత గమనించండి ఉపకారం అనేటువంటి ఫలం, ఇలాంటి అనేక ఫలాలు ఉన్నాయి. అయితే ప్రభు కోరుతుంది మనం ఎలా ఫలించాలి. నాటబడ్డ తర్వాత మనం 7 రకాలుగా ఫలించాలని ప్రభు కోరుతున్నాడు. దాంట్లో మొట్టమొదటిది మనం ఎలా ఫలించాలని ప్రభు కోరుతున్నాడు అని అంటే చూడండి, కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. చాలా ముఖ్యమైన మాట, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. అంటే అర్థం ఏంటంటే చాలా మంది ఫలిస్తారు, అకాలంగా ఫలిస్తారు. అకాలం అంటే చాలాసార్లు మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటుంటే కొన్ని రకాల ఫ్రూట్స్ ఏం చేస్తాయంటే మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి. మొన్న ఏమైందంటే మా పాప నేను స్కూల్లో డ్రాప్ చేసి తిరిగి వస్తుంటే ఈ మధ్య రీసెంట్గా ఒక 3 రోజులు, ఒక వారం అయింది అనుకుంటా, మ్యాంగోస్ అమ్ముతున్నాను. చూసారా మీరు? ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ మధ్య మొన్న ఒకసారి ఏమైందంటే ఒక 1 month బ్యాక్ ముంజులు అమ్ముతున్నాను. సాధారణంగా అది తాటికాయలు అయిపోయి ఇప్పుడు తేగలు వస్తాయి. ఈ సీజన్ ఏంటి? ఏ సీజన్ ఇది? తేగల సీజన్. ఇప్పుడు ఎవరు ముంజుకాయలు తింటారండి? ఎవరన్నా పండిన వల్ల ప్రయోజనం ఏమైనా ఉందంటే వేసవకాలం ఎందుకు తింటారు చెప్పండి? బాడీ కూల్ చేస్తుంది. బాడీని ఏం చేస్తుందంటే ఐస్ యాపిల్, పేరే మంచి పేరు పెట్టడం ఐస్ యాపిల్. అంటే అది బాడీని ఏం చేస్తుందంటే కూల్ చేస్తుంది. కాబట్టి అప్పుడు ఆ టైంలో దానికి వాల్యూ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ఎవడన్నా కొంటాడా? నేను చూశాను, కానీ ఎవరు కొనేవాళ్ళు కనపడదు. అంటే అవి ఏ ఫ్రూట్స్? అకాలం ముందు పండినటువంటి పంటలు. అంటే ప్రభు మనం ఎలా పండాలని కోరుతున్నాడు, ఫలించాలని కోరుతున్నాడు అంటే తన కాలం ముందు, అంటే కాలానికి తగినట్లు ఫలాన్ని ఫలించాలి. మనం ఎలా ఫలిస్తామంటే గమనించండి, ప్రభు కోరినటువంటి ఫలం అకాలం ముందు ఫలిస్తాం. ఉపయోగం ఉండదు, విలువ ఉండదు. అకాలం ముందు పండిన పండుగ ఏముండదంటే విలువ లేదు. దాన్ని గమనించండి, ఎవరు లెక్క చేయరు కూడా. ఇది మొదటిది. రెండోది చూడండి, ఇంకొక మాట మనం ఎలా ఫలించాలో. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం. ప్రకటన గ్రంథము ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది ఈవలను ఆవలను జీవవృక్షముండెను.
ఇది గమనించండి, ఇక్కడ మనం పరలోకంలో జీవవృక్షం కనబడుతుంది. ఇది ఎలా పండుతుందంట? నెల నెలా పండుతుంది. అంటే మనం ప్రభువుకి కాలంలో ఫలించడమే కాదు, క్రమంగా ఫలించాలి. మనలో కొంతమంది ఫలిస్తారు, కొంతమంది రక్షింపబడ్డప్పుడు బాగా ఫలిస్తారు, తర్వాత వారి జీవితంలో ఫలాలు మరలా కనపడదు. వారి జీవితంలో ఒకప్పుడు చేసేవాడి పరిచర్య, ఒకప్పుడు వెళ్ళేవాళ్ళమండి మందిరానికి, ఒకప్పుడు గమనించండి పాడేవాళ్ళమండి, ఒకప్పుడు మందిరం సేవ చేసేవాళ్ళమండి, ఒకప్పుడు ఎంతో సువార్త చేసేవాళ్ళండి. మరి ఇప్పుడు ఏమైంది అంటే ప్రభు గత కాలపు అనుభవాలతో సంతృప్తి పడడండి. నేను గతంలో చాలా చేశాను అని మనం చెప్పుకోవడం ద్వారా ప్రభుకు సంతోషం ఉండదు. ప్రభు కోరుతుంది ఏంటంటే మనం ఎలా పండాలంటున్నాడు, ఎలా ఫలించాలంటున్నాడు? నెల నెలా ఫలించాలి, క్రమముగా ఫలించాలి. మనం ఈ దినాన్ని మన ఫలాలు ఎలా ఉన్నాయంటే ఎప్పుడో ఒకప్పుడు, కుదిరినప్పుడు, అవసరమైనప్పుడు, లేదా మనకు వీలున్నప్పుడు ఫలిస్తాం. అలా ఫలించడం వల్ల వీలు ఉండదు. ప్రభు కోరుతుంది ఏంటంటే ఒక క్రమమైన పద్ధతిలో ఫలించాలి. అంటే చూడండి, జీవవృక్షానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇది నెల నెలా ఫలిస్తుంది. ప్రతి నెల కూడా తన కాలం ముందు తన ఫలాన్ని ఇచ్చే ఫ్రూట్గా ఉంది. కాబట్టి ఈ దినాన్ని మనం ఎలా చూస్తున్నామంటే ఇక్కడ ఉన్న చాలా మంది ఒకప్పుడు ఫలించారు, ఒకప్పుడు ఏం చేశారంటే ఫలించారు, ఒకప్పుడు ప్రభుని ప్రేమించారు. చూడండి, ఎఫెసీయులకు రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 2, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను. కాబట్టి ఇక్కడ మనం ఎఫెసీ సంఘం మీద మోపబడినటువంటి నేరం, ఏ నేరం మోపబడింది చెప్పండి? ఫలాలు లేవని చెప్తున్నారా? ప్రేమ లేదని చెప్తుందా? లేదు, ప్రేమ ఉంది. అయితే ఇంకొక బాధాకరమైన మాట అదేంటి చెప్పండి? మొదట నీకుండిన అంటే ఫస్ట్ ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు లేదు. అంటే ఒకప్పుడు ప్రేమించింది, ఒకప్పుడు ప్రభు అంటే రోషమే, ఒకప్పుడు ప్రభు అంటే ఆసక్తే, ఒకప్పుడు సంఘం అంటే రోషం ఉంది. కానీ ఇది నాన్న మనం ఎలా చలారిపోయాం. ఏమైపోయామంటే చలారిపోయాం, రోషం లేదు మనకి. మనం అందుకే గమనించిన ప్రభు ఇలా సాటిస్ఫై కాడు. అంటే మనం దీన్ని అక్రమంగా అంటారు. క్రమంగా ఫలించకపోతే ఏమవుతుంది చెప్పండి? ఆర్డర్ లేకపోతే ఏమొస్తుంది? డిజార్డర్ వస్తుంది, అక్రమం వచ్చేస్తుంది. అందుకే గమనించిన అక్రమం చేస్తే ప్రభుకి మెచ్చడు. ఎందుకంటే అక్రమం చేయవారులారా అక్రమం చేసే వాళ్ళందరినీ ప్రభు బైబిల్లో చూడండి, దేవుడు సమాధానములకు క్రమములకు కర్త. క్రమం లేకపోతే ప్రభుకి ఇష్టం ఉండదు. కాబట్టి ఇక్కడ ఏం చూస్తున్నాము అని అంటే మనం ఎలా ఫలించాలా? కాలం ముందు ఫలించాలి, కాలంలో తగిన ఫ్రూట్ వల్ల. రెండో అనుభవం ఏంటి? ఎలా ఫలించాలని కోరుతున్నాడు? క్రమముగా. మూడోదిగా హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం ఇంకో మాట చెప్తాడు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురి వర్షములు త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడును వారికి అనుకూలంగా ఫలించాలి, ప్రతికూలమైన పైరు ఫలించకూడదు. ఎట్లాంటి ఫలం ఫలించకూడదు? మనం విషయ గ్రంథం 5వ అధ్యాయంలో ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట గురించి ఒక మాట ఉంది, చెప్తారు. అక్కడ ఏ ఫలాలు ఫలించాయంట? ఎలాంటి విత్తనము విత్తింది? ఎలాంటి విత్తనము? శ్రేష్టమైన విత్తనం. గుర్తుపెట్టుకోండి. ఎలాంటి భూమిలో విత్తాడు? సత్తువు కలిగినటువంటి భూమిలో. సత్తువు గల భూమిలో శ్రేష్టమైన విత్తనాన్ని, శ్రేష్టమైనటువంటి సేద్యం చేసేవాడు విత్తితే అక్కడ ఎలాంటి ఫలం వచ్చిందంట? కారు ద్రాక్ష. కారు అంటే చేదైనవి, దాని పండ్లు ఉపయోగం లేవు. అంటే ఏ పైరైతే ప్రతికూలమైన ఫలం ఫలిస్తుందో ఆ పైరుని ఏం చేస్తారంట? కాల్చి వేస్తారు. ఆ పైరు ఏం చేయబడుతుంది? చూడండి, ఇప్పుడు గమనించండి, విత్తనం విత్తిన దేని కొరకు? ఎవరి కొరకు సేద్యం చేయబడుతుందో ఆ యజమానుడికి ఉపయోగపడాలి. మనం ఇప్పుడు ప్రభుకి ఎలాంటి ఫలం ఉండాలి? మన ఫలాలు ఎలా ఉండాలి? ఉపయోగపడాలి. మన ఫలాలు ఉపయోగపడకపోతే ప్రభు ఏం చేస్తాడండి? ప్రభు దేన్ని బట్టి సంతోషిస్తాడు? మనల్ని ఆనందించగలుగుతాడంటే లేదు 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 లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఎలాంటి ఫలాలు ఫలించాలి? అనుకూలమైన పైరు, అంటే ప్రభు కొరకు ఉపయోగపడే పైరు. మనం ఏది చెప్పండి మీరు ఈ సంవత్సరంలో? మీరు చెప్పండి, మన ప్రభు కొరకే క్రమంగా ఉన్నామా? క్రమంగా వచ్చామా? క్రమంగా గమనించండి, ప్రభు సన్నిధిలో సేవించామా? ఒక క్రమమైన జీవితం లేదు మనకి. అంత మాత్రమే కాదు, ప్రభు కొరకు అనుకూలంగా లేదు, ప్రతికూలమైన. ఎన్నిసార్లు ప్రతికూలమైన మాటలు మాట్లాడాము, ఎన్నిసార్లు ప్రతికూలమైన పనులు చేశాము. ఒక్కసారి కనుక ఈ సంవత్సరం అంతటిని చూస్తే
ప్రభుకి ఇష్టమైంది ఏమి లేదు, అంతా కూడా వ్యతిరేకమైంది. ప్రభుకి అంతా వ్యతిరేకమైంది. గమనించండి, ప్రభుకి వ్యతిరేకంగా నడిచాం, వ్యతిరేకమైన దిశలో ఉన్నాం. ప్రభు గమనించండి, పిలుస్తుంటే అటు తిరిగాం. ప్రభు మాట్లాడుతుంటే వాళ్ళంట తమ వీపులని, నేను పొద్దున ఉదయకాల కుటుంబ ప్రాంతంలో చూశాను, వాళ్ళు ఏం చేశారంటే తమ వీపులను చూపించారు. వాళ్ళు ఏం చేశారు, తమ ముఖములు కాదు చూపించింది, అనుకూలం కాదు ప్రతికూలమైన. అంటే దేవునికి మనం ఇష్టం లేని వారం అయిపోయినాం. ఇది చాలా బాధాకరమైంది. తర్వాత మరి ఎలాంటి ఫలాలు ఫలించాలి చూడండి. మత్తయి సువార్త 25:14 వచ్చిన మత్తయి సువార్త 25:14-15 వచ్చిన పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవరి సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయిను. ఇక్కడ మనకు బాగా తెలిసినటువంటి ఉపమానం ఇది. ఈ అధ్యాయంలో ఉపమానాలతో చెప్పబడ్డాయి. మొదటి 10 మంది కన్యకల ఉపమానం చెప్పబడింది. తర్వాత ఇక్కడ మరొక ఉపమానం, పరలోక రాజ్యం గురించి ఉపమానం. ఇది తలాంతుల ఉపమానం. ఈ తలాంతుల ఉపమానంలో మనకు తెలుసు, ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1. ఈ 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఎలా ఇచ్చేటప్పుడు ఏం చూసాడు ఆయన? ఏం చూసినాడు? వారి యొక్క ఎత్తు చూసినాడా, పొడుగు చూసినాడా, లేకపోతే నాకు అనుకూలమైన వారిని చూసారా? అవన్నీ చూడలేదు. వారి సామర్థ్యత చూశాడు. వారి సామర్థ్యతను బట్టి వారి పనులు పంచిపెట్టాడు. ఒకరికి 5 ఇచ్చాడు, ఒకరికి 2 ఇచ్చాడు, ఒకరికి 2 ఇచ్చాడు. 5 ఇచ్చినోడు ఏం చేశాడంటే 5 సంపాదించాడు. 2 ఇచ్చినోడు ఏం చేశాడంటే మరి 2 సంపాదించాడు. 1 ఇచ్చినోడు ఏం చేశాడు? దాన్ని పారిపెట్టాడు. కాబట్టి గమనించండి, అందుకే వెంటనే యజమానుడికి చాలా కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది యజమానుడికి? యజమానుడు ఎందుకు కోపడ్డాడు? గమనించండి, వీని కాళ్ళు చేతులు ఎందుకంటే వాడు తన సామర్థ్యం కొలది వాడు ఫలించలేదు. కాబట్టి ఈ దినాన ప్రభు మనం గమనించండి, మనం ఎలా ఫలించాలని కోరుతున్నాడు? సేవకుడు ఫలించినట్టు మనం ఫలించాల్సిన అవసరం లేదు. అంటే మన సామర్థ్యం ఎంత, మనకు దేవుడు అనుగ్రహించిన రక్షణ కృపావరం ఎంత అంటే అందరూ ఒకేలా. చూడండి, మనం చూస్తాం యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? 12. ఎంతమంది? విఘ్నేష్, యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? 12 మంది. ఈ 12 మందిలో అందరూ ఒకే రకమైనటువంటి వారంటే కాదు. యేసు ప్రభు వారికి ప్రియమైనటువంటి శిష్యుడైన పేతురుకి ఇంకొక అన్నగాని తమ్ముడు, అతని పేరు ఆంద్రేయ పేతురు. ఇద్దరు ఎవరంటే సహోదరులే, కానీ ఇద్దరికి ఒకే రకమైన తలాంతులు లేవు. పేతురేమో సమూహాలను పట్టుకోగలుగుతాడు. అతను ఒకసారి సువార్త ప్రకటిస్తే 3000, ఒకసారి ప్రకటిస్తే 5,000. కానీ ఆంధ్రేయకు ఆ తలాంత లేదు. ఆంధ్రేయ ఒక్కొక్కరిని నడిపించగలుగుతాడు. ఆంధ్రేయకున్న తలాంత ఏంటంటే ఒక్కొక్కటి. కాబట్టి ప్రభు ఏం చూస్తాడు? నువ్వు పేతురు దగ్గరికి వచ్చేటప్పుడు పేతురులాగా నువ్వు ఇంతమందిని ఎందుకు సంపాదించలేదు అని అడగలేదు. అతనికి ఉన్నటువంటి సామర్థ్యతను బట్టి అతను చేసిన పరిచర్యకు లెక్కడుగుతాడు. రేపటి దినాన నిన్ను కూడా అదే లెక్కడుగుతాడు. గుర్తుపెట్టుకో, రేపటి దినాన పరలోక రాజ్యంకి వెళ్ళిన తర్వాత నువ్వు అనుగ్రహించిన రక్షణను బట్టి, ప్రభు నీకు ఇచ్చినటువంటి రక్షణ వరమును బట్టి, నీకు ఇవ్వబడ్డ తలాంతును బట్టి నిన్ను లెక్కడుగుతాడు. అందుకే మనం చూస్తాం, మనం 10 మీనాల ఉపమానం. మీనాల ఉపమానానికి తలాంతుల ఉపమానానికి వ్యత్యాసం ఏంటి చెప్పండి? మీనాలు వేరు, తలాంతులు వేరు. మీన అందరికి సమానంగా ఇవ్వబడింది. గుర్తుపెట్టుకోండి, మీన అందరికి ఒక్కొక్క మీనాన్ని ఇచ్చాడు. కానీ తలాంతులు అలా కాదు. అంటే రక్షణ అందరికీ సమానంగా ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, నీ రక్షణకి కానీ నా రక్షణకి కానీ వ్యత్యాసం ఏమీ లేదు. నాకు ఎంత రక్షణ కొరక ఎంత కృప చూపించబడిందో మీ రక్షణ కొరక అంతే కృప చూపించబడింది. కాబట్టి రక్షణ దగ్గర ఎక్కడుగుతాడు? రేపొద్దున నీకు తలాంతులు ఇస్తాడు. మరి నీ తలాంతులు ఎలా ఉపయోగించావు? నీ సామర్థ్యం కొరకు ఫలించావా లేదా? ఇక్కడ మనం చూస్తాం, ఈ వ్యక్తి ఎలాంటి వాడు అంటే సోమరుడు. ఈ వ్యక్తి ఎలాంటి వాడు? సోమరువాడు. కాబట్టి సోమరుడు చేసే పని ఏంటి చెప్పండి? సోమరువాడు ఏం చేశాడు? వాడు ఏం చెప్పాడంటే సాకులు చెప్తాడు. ఫలించలేదు ఎందుకురా అంటే, చిన్నప్పుడు ఒక కథ విన్నాను. చేప ఎందుకు చెప్పలేదంటే ఏం చెప్పింది? గడ్డి బాము అడ్డొచ్చు.
బాగుంది కదా సార్. అంత్యోగ్య విశ్వాసులారా ఎందుకు ఫలించలేదంటే మాకు మందిరం లేదు కదా. అంటే మనం ఫలించలేదు అనడానికి ఎన్నో సాకులు చెప్తాం. బైబిల్ చెప్తుంది, గుర్తుపెట్టుకోండి. ప్రభు దగ్గర సాకులు చెప్తే తప్పించుకోలేదు. మన ప్రభు సాకులు చెప్పి తప్పించుకోలేము. ఎందుకంటే ఆయనకి ఏం తెలుసంట, హృదయ అంతరింద్రియములను అంటే అర్థం ఏంటంటే మన మాటలను గ్రహించలేము, మాటల యొక్క మర్మాన్ని గ్రహించలేము. కానీ మన ప్రభు అలాంటి వాడు కాదు. మన ప్రభు ఎలాంటి వాడు తెలుసా, హృదయ అంతరింద్రియములను ఎరిగిన వాడు. ఆయనకి అన్నీ తెలుసు. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ గర్వము, నీకున్నటువంటి అవన్నీ తెలుసు. అందుకే మనం చూస్తాము ఈ తలాంతుల ఉపమానంలో వాడు సోమవాడు కాబట్టి సాకులు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి, యజమానుని మీద చెప్పాడు. సాకులు చెప్పడం ఒక విషయం అయితే, తన యజమానుని యొక్క దయను ఏం చేస్తున్నాడంటే నిరర్థకం చేస్తున్నాడు. ఎంత దయ చూపించాడండి ఇతనికి. ఇతను తలాంత్ ఇవ్వబడిందంటే ఎంత ప్రేమిస్తే ప్రభు తలాంత్ ఇస్తాడు చెప్పండి మీరు. ఎంత ప్రేమిస్తే తలాంత్ ఇస్తాడు. తలాంత్ ఇవ్వడంలోనే దేవుని ప్రేమ కనబడుతుంది కదా. కానీ ఇతను ఏమన్నాడు, అలాంటి ప్రేమను ఏం చెప్పాడు తెలుసా, సో ఏమన్నాడు తెలుసా, నా యజమానుడు విత్తని చోట చల్లని చోట నీ దగ్గర లెక్క ఎప్పుడు అడుగుతున్నాడు ఈయన, ఎప్పుడు అడిగే లెక్క చెప్పండి. రక్షణ పొందని వారిని లెక్క అడగడండి, వాళ్ళ లెక్క వేరు. రక్షణ పొందని వారికి లెక్క వేరు వారిది, కానీ రక్షణ పొందిన వారి లెక్క వేరు. ఎందుకంటే మనం వచ్చేది ధవళ సింహాసనం దగ్గర కాదు. ఎక్కడికి వస్తాము, న్యాయపీఠము నీ ముందు ఉన్నది. మనం వచ్చేది ఎక్కడికి, న్యాయపీఠం దగ్గరికి వస్తున్నాం. అక్కడ గమనించండి, ప్రతి నీ హృదయ రహస్యం నువ్వు బయటపడే స్థలం అది. నీ హృదయ రహస్యం నీ దినాన్ని కప్పిపెట్టవచ్చు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఆ వ్యక్తిని లెక్క అడుగుతున్నాడు. 5 తలాంతులు కలిగిన వ్యక్తి 5 సంపాదించాడు. 2 తలాంతులు కలిగిన వ్యక్తి 2 సంపాదించాడు. చూడండి, ఈ తలాంతుల్లో ఎవరికి ఎక్కువ డిఫికల్ట్ కష్టమైనటువంటి జాబ్ ఎవరో చెప్పండి. ఈ ముగ్గురులో 5 తలాంతులకు ఇచ్చిన వ్యక్తి కష్టమా, 3 తలాంతులు 2 తలాంతులు కష్టమా, 1 కష్టమా? 2. 5. వెనకాల సిస్టర్స్ చెప్తారా ఎవరన్నా, ఎవరికి చాలా కష్టమైంది పని? 2 తలాంతులు. 2 తలాంతులు. ఇంక చెప్తారా ఎవరన్నా? 1 తలాంతు. గుర్తుపెట్టుకుంటే 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తికి అతనికి ఒక సమస్య ఉంది. అతనికి ఉన్నది ఏంటంటే అతిశయం అనే సమస్య వస్తుంది. ఎందుకంటే అందరికంటే ఎవరు దాన్ని జయించాడు వాడు. గుర్తుపెట్టుకో, అతిశయం ఏం చేశాడు, ఇప్పుడు ఏం చేసినాడు, అందరికంటే నేను గొప్ప అనుకోలేదు కాబట్టి దీన్ని ఏం చేయాలా, ప్రభు నాకు ఇచ్చిన ఈ ఆధిక్యత నేను వినియోగించుకోవాలనుకున్నాడు. 2 తలాంతులు కలవడానికి 2 సమస్యలు. 1 తలాంతు కలిగిన వారి మీద కంటే నీకంటే గొప్ప నుంచి. రెండోదిగా ఇతనికి ఇంకో సమస్య ఉంది. అదేంటంటే నిరుత్సాహం. ఏమని, గమనించిన 1 తలాంతు కలిగిన వాడికి ఏముంది, ఒకటే ఉంది అతనికి, అతిశయం లేదు, నిరుత్సాహం. కానీ మధ్యలో ఉన్నాడు చూశారు, ఇది చాలా కష్టం. ఇటు ఇంటి జయించాలి, ఇటు ఇంటి అతిశయాన్ని నిరుత్సాహాన్ని రెండింటిని జయించినాడు, ఫలించాడు. కాబట్టి మనం ఏం చేయాలి, మన సామర్థ్యం కొలది ఫలించాలి. మన సామర్థ్యం ఎంత చెప్పండి. మనం చెప్తాం మీ రక్షింపబడ్డ ఏజ్ ఏంటంటే, నేను చెప్పాను 20 ఏళ్ళు. ఈ 2026 వచ్చింది, ఆగస్టు 24 వచ్చేసరికి నాకు 20 ఏళ్ళు అవుతుంది. నేను రక్షింపబడి 20 సంవత్సరాలు అయింది. కొంతమంది 40 చెప్తారు, కొంతమంది 50 చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అరే నువ్వు 50 సంవత్సరాల నుంచి రక్షింపబడ్డావు కదా, నువ్వు ఎంతమందిని రక్షించావు, నువ్వు ఎంతమందికి నీ గాస్పెల్ ప్రకటించావు, నీ సామర్థ్యతను బట్టి ఫలించావు అంటే మనం ఫలించలేదు. ఇది ఎన్నో తలంపు, 4వ తలంపు. చూడండి, మత్తయి సువార్త 13:8. మత్తయి సువార్త 13:8. కొన్ని మంచి నేలలు పడి 1 నూరంతలు గాను 1 60 గాను కాబట్టి ఇక్కడ మనం చూస్తాం మంచి నేలలో పడిన విత్తనం. ఇది ఎలా పడిందంటే కొన్ని 30 దంతులు,
కొన్ని 60 కొన్ని 100. అంటే ఇక్కడ 3 ఫలాలను మనం చూస్తున్నాం. మనం ఎలా ఫలించాలా? మొదటగా కాలంలో ఫలించాలి, క్రమముగా ఫలించాలి, అనుకూలమైనది ఫలించాలి, సామర్థ్యం కొరకు ఫలించాలి. తర్వాత 5వ తలంపు ఏంటంటే మనం ఎలా ఫలించాలి అని అంటే మనం సమృద్ధిగా ఫలించాలి. ఎలా ఫలించాలా? సమృద్ధిగా ఫలించాలి. కొంతమంది ఫలిస్తారు అక్కడక్కడ. మా ఊర్లో, మా కైట్లూరులో, మా ఇంటి వెనకాల ఒక జామ చెట్టు ఉండేది. సంవత్సరానికి 2 కాయలు. నిజం, మళ్ళీ సంవత్సరం 2 కాయలే కాస్తుంది. కానీ ఇంతంత కాయలు ఉంటాయి, 2 కాయలు కాస్తాయి, లేదా 3. సంతోషం ఏమి ఉండదు చెప్పండి మీకు? జామకాయలు అంటే ఎలా కాస్తాయండి? విపరీతంగా కాస్తాయి కదా. ఎందుకంటే మాది మంచి సారవంతమైన నేల, నీరు సమృద్ధిగా ఉంటుంది. అలాంటి నేలలో 2 సంవత్సరాలు 2 కాయలు అంటే ఎలా ఉంటుంది? మనం ఎలా ఫలించట్లేదు? సమృద్ధిగా ఫలించడం, బహుగా ఫలించడం లేదు. ఎందుకంటే మనం బహుగా ఫలించడం లేదు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయానికి రండి. మనం ఎందుకు బహుగా ఫలించలేము? ఎందుకంటే యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలెనని. దానిలోని కాబట్టి మనం బహుగా ఫలించాలంటే మనలోని ఏ తీగలు పడేయాలంట? పనికిరాని తీగలు. మనం తీసి పడేయడానికి ఇష్టపడం. మనం గుర్తుపెట్టుకోండి. మనం ఎందుకు బహుగా ఫలించలేకపోతున్నామంటే చేదైన వాటిని మనం వేరి పారవేయడానికి, కత్తిరించబడటానికి ఇష్టపడదు. ద్రాక్షవల్లి ప్రత్యేకత ఏంటి తెలుసండి? అది ఎంత కత్తిరింపబడితే అంతగా ఫలిస్తుంది. కత్తిరింపబడుతున్న కొలది ఫలిస్తుంది. కానీ మనం కత్తిరింపబడటానికి ఇష్టపడమే. మన తప్పులు సరిచేస్తే ఒప్పుకోమే. మనతో గమనించండి, గద్దిస్తే ఒప్పుకోమే. గమనించండి, ఎవరైనా సేవకులైనటువంటి వారు బుద్ధి చెప్పడానికి కానీ సరిచేయడానికి కానీ గద్దింపు మాట చెప్తే బైబుల్ అది గద్దింపు నీకు అసహ్యం. నువ్వెవరు నన్ను గద్దించడానికి? మా పిల్లలు గద్దించడానికి నువ్వెవరు? మమ్మల్ని గద్దించడానికి మీరెవరు? అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే మనం కత్తిరించబడ్డానికి ఒప్పుకోం. మన సేఫ్టీ చూడండి, ఎప్పుడైతే విలాసవంతమైన జీవితానికి అలవాటు పడతామో, ఎవరు మమ్మల్ని సరిచేయడానికి గమనించని ఇష్టపడమో మనం ఫలించం. ఫలించాల్సినంత ఫలించలేము. ఎందుకని? మనలోని పనికిరాని తీగలు ఏమవుతాయి అంటే అధికమవుతాయి. అంటే అర్థం ఏంటి? వేరు వ్యాపకాలు ఎక్కువ అవుతాయి. ఈ సంవత్సరం అంతా ఎన్ని వ్యాపకాలతో దేవుని మందిరాన్ని విడిచిపెట్టాం. గమనించండి, బాగుపది మందిరానికి రాలేదు, గమనించిన అనారోగ్యం ఉంటే మందిరానికి రాలేదు, పండగలకు బట్టి మందిరానికి రాలేదు, ఆయా స్థలాలకు వెళ్ళటాన్ని బట్టి మందిరానికి రాలేదు, ఊరికినే కూడా మందిరానికి రాలేదు. ఊరికినే ఏ కారణం ఊరికినే నిజమండి, ఇది ఊరికినే. అంటే ఎంత బాధాకరమైందంటే మనం ఎందుకని, ఒకవేళ అంటే ఎవరన్నా సేవకులు గద్దిస్తే ఎందుకు రాలేదని అంటే, ఎందుకు సంఘ ప్రార్థనకు రాలేదంటే, చూడండి మనం అంటే మమ్మల్ని మీరెవరండి గద్దించడానికి? అమ్మ మీ పిల్లలు ఫ్యామిలీ ప్రేయర్ లేపడమంటే దానికి గమనించండి, మన పిల్లలు ఎన్ని సార్లు చెప్తామంటే ఎలా ఫలిస్తాము? ఫలించాలంటే క్రమశిక్షణలోనికి రావాల్సిందే. నువ్వు ఫలించలే, లేకపోతే ఒక చెట్టు ఫలించాలంటే అది క్రమశిక్షణలోనికి రాకపోతే యజమానుడు నరికి పారవేస్తాడు. అందుకే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చాలా కఠినమైన మాట, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున మొదలు కాదు ప్రభు నరికేది. మనం మొదలు నరుకుతాం, ప్రభు వేరు నరుకుతాడు. ఇక జీవంలో నుంచి వేరుపరచబడతాం. మనం గమనించండి ప్రభుకు దూరం అవుతాం. ఫలింపని ప్రతి తీగ ఏం చేయబడుతుందంట? అగ్నిలో పాడవేయబడుతుంది. కాబట్టి మనం బహుగా ఫలించాలా, సమృద్ధిగా ఫలించాలి. కానీ ఎలా ఫలించాలంటే ఏదో ఫలించామా లేదా, మన జీవితం అంతట్లో ఏదో 1, 2 అరాకొర, ఇదిగోండి బ్రదర్, ఇదిగోండి సిస్టర్, ఇదిగోండి బ్రదర్ అంటే ఇటు ఫలించామని చెప్పలేము, అని ఇటు ఫలించలేదని చెప్పలేము. ఏంటంటే కొంచెం అన్నమాట. అంటే అది ప్రభు మెచ్చేవాడు కాదు. ప్రభు కోరుతుంది ఏంటి నీ దగ్గర? ఎలా కోరుతాడు ప్రభు? సమృద్ధిగా కోరుతాడు. ఎందుకంటే నీకు అంత దయ చూపించాడు కాబట్టి. తర్వాత ఇంకొక మాట, మనం ఇంకెలా ఫలించాలా? సమృద్ధిగా ఫలించడమే కాదు,
ఇంకొక మాట ఉంది చూడండి లూకా సువార్త 20 మీనా ఉపమానం గురించి లూకా సువార్తలో మీనా ఉపమానం గురించి చెప్తాడు. సువార్త 10 మీనాల ఉపమానం గురించి మాట్లాడుతున్నాం. లూకా సువార్త 19:13 లూకా సువార్త 19వ అధ్యాయం. ఓకే, లూకా సువార్త 19వ అధ్యాయం 13వ వచనం. తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి. కాబట్టి ఇక్కడ మనకు బాగా తెలిసినటువంటి ఉపమానం ఏంటంటే మీనాల ఉపమానం. దాసులు ఎంతమంది ఉన్నారంటే 10 మంది ఉన్నారు. 10 మందికి ఎన్ని ఉపమానాలు ఇచ్చారండి? ఎన్ని మీనాలు ఇచ్చారు? 10 మందికి 10 మీనాలు. 10 మీనాలు ఇచ్చి ఒక కండిషన్ చెప్తారా ఏంటంటే వ్యాపారం చేయండి కాదు, నేను వచ్చు వరకు. చాలా మంచి మాట ఇది. ప్రభు వచ్చు వరకు ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి, కొంతకాలం కాదు, ప్రభు వచ్చే వరకు ఫలించాలి. ఈ ఉపమానం ద్వారా ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే ప్రభు వచ్చే వరకు ఫలించాలి అంటే ఏదో గమనించండి, గత కాలంలో ఫలించామనేది కాదు. ప్రభు చూసేది ఏంటంటే వచ్చేంత వరకు. మనం చూడ ఒక ఉపమానం ఉంది, అదేంటంటే ద్రాక్ష తోట ఉపమానం. ఈ ద్రాక్ష తోట ఉపమానంలో పనివారిని పెట్టుకుంటాడు కొంతమందిని. ఉదయం 9 గంటలకి, తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు, చివరికి 5 గంటలకు. ఎందుకు చివరి గంటలో పెట్టుకోవాలా? రేపు పొద్దున పెట్టుకోవచ్చు కదా. అందుకే ఒక పాట, భూత విస్తారమెంతో కానీ పనివారు ఏం చేస్తున్నారు? చెప్పండి. పెట్టుకున్న పనివారు జాగు చేస్తున్నారు. నిన్ను రక్షించి మందిరంలో చేరిస్తే, నిన్ను రక్షించి ఎక్కడో లోకంలో తిరుగుతున్నటువంటి నీకు సమాధానం లేని నీకు, గమనించండి, దేశ దిమ్మరివై నిరీక్షణ లేకుండా పాపంలో పొర్లుతూ తిరుగుతున్నటువంటి నిన్ను రక్షించి మందిరంలో తీసుకొచ్చి పెడితే నువ్వేం చేస్తున్నావు? జాగు చేస్తున్నావు. కొంతకాలం బాగానే ఉన్నావు, తర్వాత ఏం జరిగింది? కొంతకాలం బాగున్న తర్వాత ఏం జరిగింది అంటే, గమనించండి, ఆ పరిస్థితులు, వాతావరణాన్ని బట్టి నువ్వు కూడా ఏమైపోయినావు? నువ్వు గమనించండి, 9 గంటలు పెట్టుకున్నప్పుడు బాగానే చేసాడు కొంత సమయం, తర్వాత గమనించండి సార్ సోమరుడు ఇక్కడ. ఇది నాన్న చాలా మంది విశ్వాసులు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే ఇదే స్థితి వారిది. కోతేమో విస్తారం ప్రభు కోరుతున్నాడు, అందుకే పనివారి కొరకు ఎదురు చూస్తున్నాడు. తన పరిచర్య గమనించండి, అనేకులు రక్షింపబడ్డ కొరకై కోత కొరకు ఎదురు చూస్తుంటే కోత కోసేవాడు ఎలా ఉన్నారంటే జాగు చేస్తున్నాం మనం. ఎంత జాగంటే అన్నిటికీ నిర్లక్ష్యమే. దేని విషయంలో మనకి శ్రద్ధ లేదు. పరిచర్యలో, వాక్యం విషయంలో, సంఘం విషయంలో, ఒక్క దాని విషయంలో మనకి చింత లేదు. కాబట్టి ఇప్పుడు ప్రభు ఏమనాలా? సమృద్ధిగా మనం ఫలించాలి, బహుగా ఫలించాలా, ప్రభు వచ్చే వరకు ఫలించాలి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రభు వచ్చే వరకు ఫలించాల్సింది మనము ఒకప్పుడు ఫలించామని చెప్పుకుంటున్నాం.
ఇప్పుడు మనం చూస్తే మా తాతలండి ఆ పని చేశారండి అని చెప్తాప్పుడు మా తాతల గురించి అంటే రక్షింపబడ్డప్పుడు కొత్తలో ఉద్యోగంలో మనం చేసినటువంటి ఈ పరిచర్య గురించి ప్రస్తుతం ఏమైంది? ప్రభు వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు ప్రభు నీ హృదయము సరిగా ఉందా? చివరికి ఇంకొక మాట చూడండి, ఇంకో మాట చూస్తాం. ప్రభు వచ్చే వరకే కాదు, ఇంకొక మాట అదేంటంటే లూకా సువార్త 13వ అధ్యాయము 7వ వచనం. గనుక అతడు ఇదిగో ఇదిగో 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టున చివరి మాట ఏంటంటే ఇది ప్రభు కొరకు ఫలించాలి. ఈ 3 ఏళ్ల నుంచే వెతుకుతున్నాడు కానీ ఏమీ దొరకలేదు. ఇప్పుడు ఎవరి కొరకు మనం ఫలించాలా? ప్రభు వచ్చే వరకే కాదు, మనం ఎవరి కొరకు ఫలించాలి? మనుషుల కొరకు కాదు. మనం ఏమంటామంటే మన భక్తి అంతా బయటికి. పరిసయ్యుల ఫలాలు ఎవరి కొరకు? పరిసయ్యులు బ్రతికి ఎవరి కొరకు? శాస్త్రులు బ్రతికి ఎవరి కొరకు? మన భక్తి అంతా బయట వాళ్ళకే. మన భక్తి అంతా పాస్టర్ గారి ముందే కనపడుతుంది, దేవుడి ముందు ఏమీ లేదు మనకి. నిజం ఇది. పాస్టర్ గారి ముందే మన భక్తి అంతా, భర్త ముందే మన భక్తి అంతా. దేవుడి ముందు వచ్చేసరికి ప్రభు తాచుంది ఆయన చేతిలో. నా త్రాచులు తోచగా మన ప్రభు లెక్కలో కనబడడం మనం గుర్తుపెట్టుకోండి. ప్రభు మనం చూసినప్పుడు మన ప్రభు లెక్కలో కనబడదు, తేలిపోతాం. ఎందుకనంటే మనం ప్రభు కొరకు ఫలించడం మానేసినాం. గమనించిన ప్రభు ఆత్మను తృప్తిపరచినట్లు ప్రభుకి ఇంపైన ఫలములు ఒక్కిడి లేవు మనల్ని. ప్రభు తృప్తిపరచగలిగేటువంటి ఫలములు ఒక్కిడి లేవు. ప్రభు నన్ను బట్టి దీన్ని బట్టి సంతోషిస్తాడు, నా ప్రియుడు నన్ను బట్టి సంతోషిస్తాడు అనడానికి మనలో ఒక్కరి వలన కూడా ఉపయోగం లేదు. ఎవరిలో చూసినా కూడా మనుషుల కొరకు బయటికి ఏర్పడుతున్నాం అందరికి. అంటే చూస్తాకేమో ఎలా ఉంటామంటే ఒకసారి యేసు ప్రభు యెరూషలేముకి వెళ్తున్నాడు. యెరూషలేముకి వెళ్తే ఒక అంజూరపు చెట్టు కనబడింది, నాలాంటిది. మీలాంటిదండి బాగుంది కదా, మరి ఒప్పుకోరు కదా, నాలాంటిది. ఈ చెట్టు ఎలా ఉంది తెలుసా? ఎలా ఉన్నాయి అసలు చూస్తాకి మాత్రం సూపర్. ఎలా ఉన్నాయి, ఎంత బాగుందంటే ఆ చెట్టును చూసేసరికి యేసు ప్రభు ఖచ్చితంగా ఒకటైనా ఉంటుంది అనుకున్నాడు. ఖచ్చితంగా ఒక్కటైనను దొరుకుతారు, కానీ దాంట్లో ఏమి లేవు, అసలు ఫలాలే కనపడలేదు. ఇదే కనబడటానికి బాగానే ఉన్నాం అందరికీ, మన భక్తి బాగా చూపిస్తాం, మంచిగా ప్రార్థన చేస్తాం, కానీ భక్తిని తనిఖీ చేస్తే ఏమంటారు డొల్లే, ఏం కనపడదు మనలో. ఒకసారి మీ జీవితాన్ని తనిఖీ చేసి చూసుకుంటే జీవితం అంతా సున్నానే, ఒక్కటి కనబడదు మనకు, కానరాది ఏది కూడా. ప్రభుకి ఇంపైనది ఒక్కటి ఉందా చెప్పండి? ప్రభు మెచ్చేది క్రమం ఉందా? భక్తి ఉందా? విశ్వాసం ఉందా? ప్రార్థన ఉందా? ఆరాధన ఉందా? సమయ క్రమం ఉందా? మందిరానికి గమనించిన వచ్చే విషయంలో సమయ పాలన పాటిస్తామా? ఏమి లేదు. కానీ చెప్తాం మీ బాబు మేము ఎంత విశ్వాసులం అంటే బాక్సింగ్ అంకులు కూడా మమ్మల్ని చూసి పడిపోతాడు. నిజమా? ఒక సమయానికి రాము, ఒక ప్రార్థనకు రాము, ఒక భక్తి లేదు, ఒక ఆన్లైన్ ప్రేయర్ లేదు, ఒక స్త్రీల గుడికి లేదు, ఒక ఏది లేదు. ఏమైనా ఉన్నదా? దేనిని మెచ్చుతాడు నిన్ను? సూపర్ బ్రదర్ అని దేన్ని బట్టి మెచ్చుతాడు? బలా నమ్మకమైన మంచి దేనిని చూసి సంతోషించగలడు? ప్రభు హృదయం బాధపడుతుంది తెలుసండి. ప్రభు హృదయం ఎంతో నొప్పింపబడింది. ఎందుకంటే అయ్యో 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 ఎంత చూడండి, ఈ చెట్టు మనం ఏం చూస్తామంటే దాదాపు 5 విషయాలు. ఒకటి, స్థలం వ్యర్థం చేసింది, సమయం వ్యర్థం చేసింది, శ్రమ వ్యర్థం చేసింది, పెట్టుబడి వ్యర్థం చేసింది, ఉద్దేశం. 5. మొదటగా స్థలం నష్టపరిచింది. ఏ నష్టమో? ఇంకొకరు రక్షించుకుంటే నిన్ను కాక. తర్వాత సమయం. నీ కొరకు ఎంత టైం కేటాయించబడుతుంది తెలుసా? ఎంత టైం కేటాయించబడుతుంది తెలుసా? ఎంత సమయం, శ్రమ, ఎంత శ్రమ పెట్టుబడి పెడుతున్నారు తెలుసా నీ మీద? నీ ఒక్క వ్యక్తి జీవితం మీద ఎంత పెట్టుబడి, ఎంత క్రయము, ఎంత సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నావు తెలుసా? అనుకుంటున్నావు పర్వాలేదు అనుకుంటున్నావు. నీకు ఇవ్వబడ్డ సమయాన్ని, స్థలాన్ని, శ్రమ, ఎంత శ్రమ. ఎన్నిసార్లు విజిటింగ్ చేస్తారు మీ పాస్టర్ గారి దగ్గరికి, ఎన్నిసార్లు చెప్పుండొచ్చు,
ఎన్నిసార్లు బోధించవచ్చు. చూడండి, ఈ మందిరంలో అన్ని రకాల ఫెసిలిటీస్ ఇన్ని ఇస్తున్నారు కదా. అరే ఎంత పొంది కూడా మనం ఎలా ఉన్నామంటే ఏ విధమైన ఫలం కానరావటం లేదు. ఒకటి కూడా ఉపయోగకరం. అయ్యో ఎంత దౌర్భాగ్యకరమైన అంటాడు. అయ్యో కొరజీనా, అయ్యో బెత్సయిదా, అయ్యో నీలో చేయబడిన అద్భుతములు తూరు సీదోను ప్రాంతంలో ఈ పాటికి మార్మల్సి పొందుతారు అన్నాడు. అరే నీకు ఇంత సమయాన్ని, శ్రమను, సమయాన్ని, స్థలాన్ని, తర్వాత పెట్టుబడి, ఎంత పెట్టుబడి నీ మీద, ఎంత పెట్టుబడి పెడుతున్నారు తెలుసా, ఎంత పెట్టుబడి పెట్టబడుతుంది తెలుసా. ప్రభు ఎంత నీ కొరకై చేస్తుంటే మనం ఏమనుకుంటామంటే, చిన్నప్పుడు సాగుతుంది నిమ్మకు నీరే క్విక్ మనం మాట్లాడు. ఇది భక్తి అనుకుంటున్నాం మనం. ఇది భక్తి కాదు. ప్రభు కూడా మౌనంగా ఉంటున్నాడు అని అనుకున్నారా? కాదు, ఎదురు చూస్తున్నాడు. టైం గుర్తుపెట్టుకోండి, ప్రతిదానికి సమయం ఉంది. ప్రభు సమయం చూస్తాడు. ఒక రోజు వస్తుంది, లెక్క అడిగే రోజు ఉంది. ప్రభు కొరకై ఫలములు ఫలించని నీ జీవితంలో ఒక రోజు వస్తుంది, భయంకరమైన దినం రాబోతుంది. కాబట్టి ఈ చెట్టు ఏం చేసిందంటే పెట్టుబడినే కాదు, ఆఖరిగా ఎంత హోప్స్ ఉన్నాయండి దాని మీద. ఉద్దేశం, ప్రభు ఎంత ఉద్దేశించాడు, ఎంత ఉద్దేశం. మనం ఎన్ని మనం పిల్లల మీద ఆశలు పెట్టుకున్నప్పుడు వాళ్ళు చదవలేదు అనుకోండి. మా పాప మంచి మార్కులు వచ్చాయి కానీ కొంచెం బాధపడ్డారు. అది ఎంత హోప్స్ పెట్టుకున్నప్పుడు ఆ మార్క్స్ కనుక వాళ్ళకి రాలేదనుకోండి, ఎలా ఉంటుంది మనకి చెప్పండి మీరు. తల్లిదండ్రులుగా ఎంత డిసప్పాయింట్ అవుతాం. ఎంత నీరు జరిగింది, పొద్దున్న తీసుకెళ్ళాలి, సాయంత్రం తీసుకురావాలి, పొద్దున్న క్యారేజ్ కట్టాలి. అరే నీకు ఎంత చేస్తుంటే నువ్వేం చేయాలా? అరే నీకు ఎంత సమయాన్ని నీకు పెట్టుబడిగా ఇంతమంది, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు నీ ఒక్కడి కొరకు. ఇంత చేస్తావంటే ఇంత అనుభవించి కాన రాకుండా ఒక్క ఫలం లేదు, పైగా ఫలించం, ప్రతికూలమైంది, ఇష్టం లేనిది. అందుకే ఉపమానంలో ఇంకొక మాట చూడండి. లూకాసువార్త 13వ అధ్యాయం, లూకాసువార్త 13వ అధ్యాయం, లూకాసువార్త 13వ అధ్యాయం 7వ వచనం. గనుకతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతకవచ్చున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. ఉపమానంలో ఒక హెచ్చరిక కూడా ఉంది. ఉపమానంలో దేవుని దయ కనబడుతుంది. ఉపమానంలో దేవుని ఉద్దేశాన్ని చూసాము. ఉపమానంలో ఇంకొక సంగతి ఉంది. అదేంటంటే హెచ్చరిక ఉంది. ఏంటి హెచ్చరిక? దానిని నరికి 3 ఏళ్ళు అంటే దేవుడు 3 ఏళ్ళ నుంచి కనిపెట్టాడు, కానీ అది కనపడదు. మరి మనం ఎన్నేళ్ళ నుంచి ఫలించడం లేదు. మనం ఏమైపోయామంటే ఆగిపోయాము చోట. ఎక్కడ ఆగిపోయినామో తెలియదు. అది ఏ స్థలమో మనకు తెలియదు. ఎక్కడ ప్రభు దగ్గర ఆగిపోయాం. ఇప్పుడు మన దగ్గర ఏం కనబడటం లేదు, ఒక్క ఫలం కనబడటం లేదు. కాబట్టి ఇప్పుడు ప్రభు ఏమంటాడు, దీన్ని నరికించేవాడు. ఎందుకంటాడు ఈ స్థలం ఇవ్వాలా? ఎందుకు వ్యర్థమైపోవాలా? ఈ సమయం ఎందుకు వ్యర్థమైపోవాలి? ఈ స్థలం, ఈ శ్రమ, ఈ పెట్టుబడి, ఈ గమనించడం, ఇవన్నీ ఎందుకు వ్యర్థమైపోవాలి? కాబట్టి ఏం చేయాలి? దీనిని జాగ్రత్త. ప్రభు సమయం ఇస్తున్నాడు. ఒకరోజు వస్తుంది, ఒకరోజు ఏం చేస్తారు? లెక్క తాచులోకి తీసుకొచ్చేటువంటి దినం. ఆ దినం రాకమునుపే గమనించండి. అందుకే అయితే ఇక్కడ దేవుడు దయగలవాడు మాత్రమే కాదు, తోటమాలి కూడా దయగలవాడు. ఆయన ఏమంటాడంటే 8వ వచనం, అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరుగు వేయి పట్టుకు. కాబట్టి ఇక్కడ మన తోటమాలి ప్రభు యేసుక్రీస్తు వారికి సూచనగా ఉన్నాడు. ఆయన అయితే ఇంకొక ఛాన్స్ మనం అడిగాడు. ఏమడిగాడు? ఇంకొక ఛాన్స్, ఇంకొక అవకాశం. అంటే ఒకవేళ మనం ఇంకా బతుకున్నామంటే రీజన్ ఏంటి తెలిసి, ఇన్ని తప్పులు చేసి కూడా, మందిరానికి రాకపోయినా, అవిధేయత చూపించినా, తిరుగుబాటు చేసినా, గమనించండి, మనం ఎన్ని చేసినా ఇంకా బతుకున్నామంటే కారణం ఏంటి తెలుసా? నీ కొరకు యేసు ప్రార్థన చేస్తాను. ఇంకొక ఛాన్స్ అడిగాడు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు దీనిని బట్టి పర్వాలేదు అనుకోవడానికి లేదు. ఒకవేళ గొడ్డని పెట్టి నీ మీద కూడా వచ్చే సమయము ఇది ఆఖరి ఛాన్స్. ఎందుకంటే మీరు చెప్పండి, గత సంవత్సరం ఉన్నవాడు ఇప్పుడు ఉన్నారా? గత సంవత్సరం మొదట్లో ఉన్నవాడు ఇప్పుడు ఉన్నారా?
మనకంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు. మనం ఉన్నామంటే గొప్ప విషయం అనేం కాదు. ఏమో వచ్చే సంవత్సరం ఈ సమయం ప్రభు పిలుచుకుంటాడేమో. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు ఇచ్చాడు అవకాశాన్ని, సరి చేసుకోకపోతే, జీవితాన్ని మార్చుకోకపోతే, ఒకవేళ ఇలాగే 2027 కూడా నేను వెళ్ళిపోతాను, 2026 అయిపోయింది కదా, 27 కూడా అయిపోద్ది అనుకుంటున్నావు. అయితే దేవుడు చూడండి ఒక మాట అంటాడు. అపోస్తలుల కార్యాలు ఉంటారు, 7వ వచనం. చాలు, కాలం ఆయన చేతిలో ఉంది. నా కాలగతులు నీ వశం. గుర్తుపెట్టు, కాలగతులు ఆయన వశం. నీ చీటీ ఏమైందంట? చింపేస్తాడు, లెక్క చూస్తాడు. ఖచ్చితంగా లెక్క చూసే దినం వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? రియలైజ్ అవ్వాలి, పశ్చాత్తాపం సరి చేసుకోవాలి. ప్రభువా ఫలించుడు కొరకాయ కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? పారతో త్రవ్వబడాల, తర్వాత ఏం చేయబడాలా? ఎరువు వేయబడాల, సంఘంలోకి రావాలి. తిరిగి మరలా ప్రభు వాక్యంతో శుభ్రం చేయబడాల, కడగబడాల, శుద్ధి చేయబడాల. అప్పుడు ఏమవుతామంటే తిరిగి ఫలించే ఛాన్స్ ఉంది. ఒకవేళ గమనించండి, ఫలించలేదు అనుకోండి, మనం చూస్తాం యోహాను యెషయా గ్రంథం 5వ అధ్యాయం తెలుసండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం చాలా ఫెమిలియర్ చాప్టర్. ఈ అందరూ కూడా ధ్యానం చేసే అధ్యాయం 5వ అధ్యాయం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియచెప్పెదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చిపోదలను. కాబట్టి ఇక్కడ మనం ఈ 4వ వచనం చూస్తాం. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి ప్రశ్న ఇది. ఇంకా ఏం చేయగలను? ఇంకా నేను ఏమి చేయగలను? చేసిన దానికంటే ఇంకేమైనా చేయగలను? లేదు. నీకు చేసిందే చాలా ఎక్కువ చేసిన, ఇంతకన్నా ఏం చేయలేదు. అయితే ఇప్పుడు అది ఏం చేసిందంటే కారు ద్రాక్ష కాసింది. ఇప్పుడు కాబట్టి దాని కంచె ఏమైంది? దాని కంచె ద్రాక్ష తోట చేయాలి. దాని కంచె అది త్రొక్కబడినట్లు గోడను పడగొట్టేదను. తర్వాత గమనించండి, అది శుద్ధి చేయబడు, పారతో త్రవ్వబడు. గమనించండి, తర్వాత దాని మీద వర్షింపవలదని మేఘములకు కాబట్టి ఆజ్ఞించడం. భయంకరమైన శిక్ష రాదు. ఒకవేళ సరి చేయబడి ఒప్పుకొని ప్రభు దగ్గర, ప్రభు నేను ఫలిస్తా, తిరిగి మరలా నన్ను కట్టు, తిరిగి మరలా నా గమనించి నన్ను ఏం చేయాలా? శుద్ధి చేయి. పారత త్రవ్వబట్టమంటే ఏం చేయాలా? శుద్ధి చేయబడాలి. నొప్పింప హృదయం లోపల నుంచి పశ్చాత్తాపంతో ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకోగలిగితే ప్రభు ప్రార్థన ఫలిస్తుంది, నువ్వు ఫలిస్తావు. ఆశీర్వాదకరమైన జీవితం నూతన సంవత్సరంలో ప్రభు ఇస్తాడు. ప్రభు కొరకే ఫలిస్తాం. ఒకవేళ ఈ సంవత్సరం ఇప్పుడు వరకు మనం గతంలో అంతా చేసినాం, ఇప్పుడు మరలా కూడా ఇలాగే జీవిత దినాలు మారుతాయి. భయంకరమైన నష్టాన్ని పొందే దినము రాదు. కాబట్టి దినము ప్రభు సన్నిధిలో అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. చాలామందికి అవకాశం లేదు, వ్యర్థమైన వాటిలో ఉన్నారు, కానీ మనమైతే ప్రభు సన్నిధిలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఒకసారి మనం పరిశీలించుకుంటాం. 4 మాటలు. ప్రభు దయ చూసాము, ప్రభు యొక్క ఉద్దేశం చూసాము, తర్వాత ప్రభు యొక్క హెచ్చరిక చూసాము, ప్రభు చేసిన ఆ ప్రార్థనను బట్టి మనం బ్రతుకుతున్నాం. ఇప్పుడు ఆ ప్రార్థన నిరుపయోగం కాకుండా ప్రభు నన్ను తిరిగి మరలా కట్టయ్యా, నన్ను పారతో త్రువయ్యా, నన్ను శుద్ధి చేయయ్యా, నన్ను తిరిగి మరలా బలపరచయ్యా అని ఒప్పుకొని ప్రభు దగ్గర విడిచిపెట్టి నూతనత్వంతో బయలుదేరితే ప్రభుని కాదనమాట. మరలా తిరిగి నిన్ను ఫలింపజేస్తాడు. ప్రభు కొరకు ఇంపైన ఫలాలు. లేదంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఇక్కడ ఇంకో మాట, మత్తయి సువార్త 3వ అధ్యాయం మాట చూసుకుంటాం. 10వ వచనం. మత్తయి సువార్త చెట్ల వేరున గనుక ఫలించకపోతే దేనికంటే ఇంకా ఒక రోజు ఏమైందంటే అది ఒక రోజు కొట్టివేయబడే రోజు వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఏ చెట్టు కూడా ఫలం లేనప్పుడు అది ఉపయోగం, అది నీడ కొరకు పెట్టుకున్న చెట్టు కాదు కదా, ఆహ్లాదం కొరకు పెట్టుకున్నది, ఫలముల కొరకు పెట్టిన చెట్టు.
అది ఫలించినప్పుడు దానిని నరికివేస్తాం. మన విషయంలో కూడా ఇది వాస్తవం. ఒకవేళ మనం ఈ సంవత్సరంలో ప్రభువా నేను నీ కొరకే ఫలిస్తానని తీర్మానం చేసుకుని ప్రభు దగ్గర నూతన తీర్మానంతో మనం ముందుకు పెడితే ప్రభు ఖచ్చితంగా మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. కాబట్టి పుట్టుకోలు సమయాన్ని కలిగి ఉంటాము, పుట్టుకోలు సమయాన్ని కలిగి ఉంటాము. కొద్ది సమయాన్ని ప్రార్థన సమయం ఇచ్చిన ప్రభు కొద్ది అవకాశం ఎక్కువసేపు దీర్ఘ ప్రార్థనలు ఏం అవసరం లేదు, కానీ ప్రభు మీతో ఏం మాట్లాడాడో ఆ మాటలు